రండి. ఇక్కడ నువ్వు ఇక్కడేం చేస్తున్నావా? టెన్షన్ పడొద్దు. అసలు మీ బయలు ఎవరు వచ్చారు? రాగి సంగటి, నాటుకోడి పులుసు అంతా రెడీగా ఉన్నాయి బావగారు. బావగారా? ఎవడ నీకు బావగారు? అత్త. ఎవరు అత్త? ఏంటి కోడలు పిల్ల? See, ఈ మన అత్తగారు, అందుకే మీరు బావ. అమ్మా ఇది పోలీసు కాదన్న సంగతి నీకు తెలుసా? తెలుసురా. కోర్టు కేసు అదే. లేదురా, నిన్ను మోసం చేసిన మాట నిజమే, కానీ అమ్మాయి ప్రేమలో తప్పు లేదురా. నువ్వు డ్యూటీని ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తోంది. ఏమా, ప్రేమించడానికి ఎంత ఖర్చయింది? 15,40,000. తిట్టొద్దురా. ఓకే ఓకే నేను నీ ప్రేమకు ఒప్పుకున్నాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అడ్వాంటేజ్ తీసుకోండి. ఓకే 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 నాకు కొంచెం టైం కూడా కావాలి. ఓకే 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 అన్నిటికీ దానికి దీనికి దేనికి పడితే ఓకే ఓకే అనకూడదు. ఓకే 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 టీం ఏర్పడిన తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసు అన్న మాటే వినిపించడం లేదు. ఏపీలో సక్సెస్ అయిన పులి టీం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో హలో పులి బాబేనా బాబు? పోయిన సంవత్సరం నుంచి మా అబ్బాయి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు బాబు. బాబు వెతకుండానే కేసు మూసేశారు బాబు. నేను పిచ్చిదాన్ని కాదు బాబు. నేను పిచ్చిదానిగా నటించేది ప్రాణాలతో బతికుండడం కోసమే. నేను ప్రాణాలతో ఉండాలనుకునేది నా బిడ్డ లాంటి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని చూడడం కోసమే. చూసి నా బిడ్డ ఎక్కడున్నాడో వెతికి తెచ్చి నాకివ్వమని అడగడం కోసమే. ఎవరైనా కనిపించకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తావు. నా బిడ్డ పోలీస్ ఆఫీసర్ బాబు. పోలీసే కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు బాబు. నాకు న్యాయం జరగలేదు బాబు. ఇందులో ఏదో తేడా ఉంది. నా బిడ్డను మంచివాడిగా పెంచాలనుకోవడం తప్ప, నా బిడ్డను నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా పెంచాలనుకోవడం తప్ప. నాకు ఒకే ఒక బిడ్డ బాబు. ఆ బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని తెలిస్తే సంతోషపడతాను. చచ్చిపోయాడని తెలిస్తే ఏడ్చి ఏడ్చి ఆ బాధ ఓర్చుకుంటాను. హుండీలో డబ్బులు వేసి కష్టం చెప్పుకుంటే ఆ కష్టాన్ని తీర్చే దేవుళ్లాగా ఫోన్ బాక్సులో రూపాయి వేసి ఫోన్ చేసి కష్టం చెప్పుకుంటే ఆ కష్టాన్ని తీర్చడానికి వచ్చిన పోలీసు బట్టలు వేసుకున్న దేవుళ్లాగా ఉన్నారు బాబు మీరు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నా, నా బిడ్డను వెతికి తెచ్చి నాకు ఇవ్వండి బాబు. అమ్మా కంప్లైంట్ ఇచ్చింది ఏ పోలీస్ స్టేషన్ లో? ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. ఏమైంది? వెతికాం, దొరకలేదు, కేసు మూసేశాం. ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. ఏమైంది? వెతికాం, దొరకలేదు, కేసు మూసేశాం. ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదు వాళ్ళ అమ్మగారు. మీరింతకు ముందు ఈ ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పాను. నాకు కావాల్సింది సమాధానం కాదు, నిజం. వెతికి చూసి వెతికామని చెప్పే వాళ్లకు, వెతకకుండానే వెతికామని చెప్పే వాళ్లకు తేడా తెలియకుండా నేను ఇక్కడికి రాలేదు. కనిపించకుండా పోయింది ఒక వస్తువు కాదు, పోలీస్. నీలాగా, నాలాగా, మనలాగా ఒక పోలీస్. డబ్బు కక్కుర్తిపడి కేసు మూసేశారు కదా సార్ మీరు. బాబు, పై వాళ్ల ఒత్తిడి వల్ల ఈ కేసు మూసేసింది నిజమే, కానీ వాళ్ళిచ్చిన డబ్బు నేను తీసుకోలేదు. నేను మంచి పోలీస్ ఆఫీసర్గా ఉండకపోవచ్చు, కానీ మంచి మనిషిగా బతుకుతున్నాను. ఇద్దరు పిల్లలకి మంచి తండ్రిగా బతుకుతున్నాను. ఈ కేసు జోలికొచ్చి ఓ తల్లికి బిడ్డ లేకుండా పోయాడు. అదే కేసు జోలికి నేనెళ్ళి నా బిడ్డలకి తండ్రి లేకుండా పోకూడదు. అందుకే భయపడ్డాను. భయం? చనిపోతాను భయమా?
అయినా నువ్వు బతుకున్నావు ఎవరు చెప్పాడు? ఊపిరి పీలిస్తే, మాట్లాడితే, లెఫ్ట్ రైట్ నడిస్తే ప్రాణాలతో ఉన్నట్టు అర్థమా? సస్తా బతకడంగా చచ్చినా బతకాలి. అలా బతికిన వాడే నిజమైన మనిషి. మనందరం పుట్టింది ఏదో ఒకరోజు చనిపోవడానికి. కానీ మన చావుకు ఒక అర్థం ఉండాలి. అప్పుడే మనం బతికిన బతుకు ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడైతే ఒక పోలీస్ ఆఫీసర్ గా మీ డ్యూటీకి మీరు న్యాయం చేయలేరు, ఓ మంచి తండ్రిగా కూడా మీ పిల్లలకి మీరు న్యాయం చేయలేరు. మీరు చెప్పుకోవచ్చు నా పిల్లలు అని, కానీ మీ పిల్లలు చెప్పుకోరు మా నాన్న ఒక ఏసీపీ అని. హుస్సేన్ తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడ? వద్దు వద్దు బాబు, నా మాట విను ప్లీజ్ ప్లీజ్. హుస్సేన్ ఫోన్ కి చివరిసారిగా వచ్చిన ఫోన్ నెంబర్ ఎవరిది? నువ్వు అడిగేది మామూలు విషయం కాదు. హుస్సేన్ కనిపించకుండా పోయే ముందు చివరిసారిగా ఎవరిని కలవడానికి వెళ్ళాడు? నిన్ను కనిపించకుండా చేస్తారు బాబు. ఈ ఫోన్ అడ్రస్ తీసుకుని మొత్తం ఎంక్వైరీ చేసి నిన్ను చంపేస్తారు. ఈ కేసును మీరు టేకప్ చేశారు, మీరే పూర్తి నో చేస్తారు. నో ఐ కాంట్ డూ ఇట్. మీ వల్ల అవుతుంది. నా వల్ల కాదు. మీ వల్ల అవుతుంది. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఆకలి దప్పికలు ఉండవు. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే వచ్చే వయసు మీద పడదు. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే వచ్చే చావు కూడా పారిపోతుంది. రేపటి నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టండి. At 10:30, we have appointment with Chief Minister. At 12:30, we should visit our మిస్టర్ సలీం, 1 minute. Paris, Yes, sir. please wait outside. All right. కూర్చో. మిస్టర్ సలీం, ఇది హుస్సేన్ తల్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్. 23312233 నుంచి ఫోన్ రాగానే హుస్సేన్ ఇంట్లో నుంచి హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. ఈ హుస్సేన్ ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ, నాకు చిన్న అనుమానం అడగచ్చా? వచ్చిన దగ్గర నుంచి హుస్సేన్ హుస్సేన్ అంటున్నావే, ఆ హుస్సేన్ ఎవరు? హుస్సేన్ అంటే ఇన్స్పెక్టర్. ఎవరు? 3 టౌన్ సర్కిల్ లో పనిచేసే ఇన్స్పెక్టర్ హుస్సేన్. హుస్సేన్ అంటే ఇన్స్పెక్టర్. ఓ, ఇప్పుడు చెప్పు. ఈ 23312233 అనేది మీ నెంబర్. మిమ్మల్ని కలవడానికి వచ్చిన హుస్సేన్ కనిపించకుండా పోయాడు. హుస్సేన్ ఎక్కడా? ఎక్కడా? హుస్సేన్ ఎక్కడా? హుస్సేన్ ఎక్కడా? ఎక్కడా? హుస్సేన్ సార్, హుస్సేన్ కి మీ నెంబర్ నుంచే ఫోన్ వచ్చింది. ఈ కంపెనీలో ఇంచుమించు 2000 మంది పనిచేస్తుంటారు. ఈ 2000 మందిని కలవడానికి రోజు 2000 మంది వస్తుంటారు. అందులో ఎవరైనా హుస్సేన్ కు ఫోన్ చేసి ఉండొచ్చు. అంటే హుస్సేన్ కి మీరు ఫోన్ చేయలేదు? దానికి అదేగా అర్థం. హుస్సేన్ కి మీరు ఫోన్ చేశారా లేదా? లేదు. ఒక ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించకుండా పోతే ఎంక్వైరీతో తాగిపోవాల్సిందేనా? ఆ విషయం నన్ను అడిగితే నీ పక్కనే ఉన్నాడు ఏసీపీ, అతన్ని అడుగు. వెతకడం మీ పని, మీ పని మీరు చేసుకోండి. నాకు చాలా పనులున్నాయి. అసలే ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నాం అదంతా స్టేట్మెంట్ చేసి సంతకం పెడితే రేపు మార్నింగ్ మా కానిస్టేబుల్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. ఏంటి? బోలే, ఈ రాష్ట్రం ఎలా నిద్ర లేవాలి, ఈ రాష్ట్రం ఎలా పని చెయ్యాలి, ఈ రాష్ట్రం ఎలా నిద్రపోవాలి అని ఆర్డర్స్ వేసే వ్యక్తిని నేను. నీటి మీదగా గాని, ఆకాశం మీదగా గాని, నేల మీదగా గాని నా అనుమతి లేకుండా ఏ విషయము లోపలికి రాదు, బయటికి పోదు. ఎవట్రా నువ్వు నీ ఇష్టానికి లోపలికొస్తావు, కూర్చుంటావు, నీ ఇష్టానికి క్వశ్చన్స్ అడుగుతావు, నేను బదులు చెప్పాలా? రే, అది ఎలా 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 కానిస్టేబుల్ని పంపిస్తాను, స్టేట్మెంట్ రెడీ చేసి సంతకం పెట్టి